వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా వారి ప్రసంగం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్, కూటమి నేతలపై ఫైర్. మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగపడతాయి. తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర. ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు. రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా, గవర్నర్గా దాదాపుగా 50 సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించినరు. ఎన్జి రంగా గారి శిష్యుడుగా వారు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చిండ్రు. తమిళనాడుకి ఏ గవర్నర్ వెళ్ళినా, తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరుకుపోవడమో జరుగుతుంది. కానీ అనుభవం కలిగిన రోసయ్య గారు అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించారు. అంటే వారి స్ఫూర్తి, వారి పట్టుదల, మాటలలో వారి చతురత, పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ, ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, భవనం వెంకట్రామ్ గారు కావచ్చు, అంజయ్య గారు కావచ్చు, లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడిభుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం ఒట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది. అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎక్కడ చూడకుండా చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో లేకపోతే ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు. వ్యవసాయం మీద దృష్టి పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు, చూస్తాం ఖచ్చితంగా. 10 నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజులు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మిత్రులారా,
ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో. నెలల కొద్దీ నిరసన తెలుపుతూ రాస్తారోకలు చేస్తూ వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా. ఇవాళ 10 సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చుంటే, వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయి ఉండేది. చంద్రశేఖరరావు గారు ఏమన్నారు ఆనాడు, ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నంటే 33 జిల్లాలల్లో అత్యధికంగా ఒడ్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా. 2 లక్షల ఎకరాలల్లో సన్న ఒడ్లు పండించి రికార్డు సాధించింది. 95% ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. సన్న ఒడ్లు పండించిండ్రు, వాళ్ళకు 500 రూపాయల బోనస్ వచ్చింది. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తంగా ఒక్క సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు, మైనారిటీ ఏం పని చేయట్లేదు, ప్రజలను గాలికి వదిలేశారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, లేకపోతే పేపర్లో ప్రకటనలు ఇస్తాం, లేకపోతే సోషల్ మీడియాలో బురద చల్లుతాం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేమందరం అనుకున్నాం, మేము అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పని చేయటానికే తప్ప పని చేయకుండా వాళ్ళలాగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవటానికి రాలేదు. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి రోజుకి 18 గంటలు పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఏమేమి కావాలో చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ పోతూ వచ్చాం తప్ప ఏ రోజు ప్రచారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేయలేదు. ఒకవేళ మేము కూడా వాళ్ళలానే ప్రచార కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కనపడేవి. ఆ కనపడినటువంటి అభివృద్ధిలో ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందంతో పండుగ చేసుకునేటువంటి వాతావరణం కనిపించేది. మేము ఎంతసేపటికి పని చేయటమే ప్రాముఖ్యతగా పెట్టుకొని ముందు పోతున్నాం తప్ప ప్రచార కార్యక్రమంలో పోలేదు. కానీ తప్పట్లేదు. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చూస్తూ ఉన్నప్పుడు చేసిన పనిని కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతోనే చెప్పండి, మనం 1500 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశాం, చెప్పండి అని అడిగాం. మిత్రులారా, మీకు కూడా చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయండి. 1 సంవత్సర కాలంలో కేవలం 1 నెల రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 21,000 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ నేరుగా అకౌంట్ నుంచి, ప్రభుత్వ అకౌంట్ నుంచి రైతుల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి చరిత్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది తప్ప 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు ఏడిపించిన టీఆర్ఎస్ పార్టీ చేయలే. ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన డబ్బులు కట్టలేక, తప్పదు కట్టకపోతే బ్యాంకులు ఊకోవు కాబట్టి కేవలం ఈ 11 నెలల్లోనే హార్డ్ క్యాష్ 64,000 కోట్లు. పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం పుష్ప 2 కోసం ఎంతో క్యూరియాసిటీతో ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ సృష్టించబోయే సంచలనాల కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరి కాసేపట్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలకు ముందే ఏకంగా 100 కోట్ల రూపాయలను రాబట్టిన పుష్ప 2 ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. దీంతో పుష్ప సినిమాకు ఇండస్ట్రీకి చెందిన పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప చిత్ర యూనిట్ కు తన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. సన్మార్గంలో జీవించడం, ఆధ్యాత్మికంగా విజ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. మనిషికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందో అప్పుడే సంతోషం, శాంతి లభిస్తుందన్నారు. మార్గశిర మాసంలోని పాడ్యమి రోజు పోలీస్ వర్గం, పోలి దేవత ఆశీస్సుల కోసం ఈరోజు అందరూ కూడా దీపాలకి పూజ చేసి నీళ్ళలో ఈ దీపాలని వదిలి ఒక విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, వాయు సభ్యులు, మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే కౌన్సిలర్ గన్నం కోటేశ్వరరావుకి, మిత్రులు పివి సురేష్ గారికి, అలాగే గాలి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కమిటీ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా చేయడం, అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పారుతున్నటువంటి కాలువలకు వెళ్ళి ఈ పోలీస్ వర్గం కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఇక్కడ కొత్తపేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప విశేషం. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అట్లాగే అందరికీ స్వర్గప్రాప్తి ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా మనం ఒక సన్మార్గంలో ముందుకు నడవటం, ఆధ్యాత్మికంగా ఒక విజ్ఞానాన్ని సంపాదించుకోవటం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి సంతోషం, శాంతి లభిస్తుంది. సో శాంతిగా ఎందుకు ఉండాలి, సంతోషంగా ఎందుకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ జ్ఞానం అందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీతో చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. ఏమున్నది, ఏడాది కాంగ్రెస్ పాలనలో గర్వకారం. నిన్నటితో సరిగ్గా సంవత్సరం నిండింది. ముందుగా నేను మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే బాక్సింగ్ క్రీడలో ఒక నానుడి, ఒక సామెత ఉంటుంది బాక్సింగ్ క్రీడకు సంబంధించి. ఎంత గట్టిగా మనం పంచ్ విసరగలిగినామన్నది కాదు, ఎంత గట్టిగా విసిరే పంచ్ని తీసుకొని తట్టుకొని తిరిగి నిలబడ్డామనేది ఒక క్రీడాకారుడి యొక్క నిజమైన సత్తాకు అది పరీక్ష అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన, ఆ తర్వాత కేసీఆర్ గారికి శారీరకంగా గాయం పాలై వారు కూడా దాదాపు 3 నెలల పాటు ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత మా నాయకురాలు కవిత గారిని అరెస్టు చేసి 5.5 నెలలు జైల్లో పెట్టినా, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఊహించని ఓటమి పాలైనా, అదే మాదిరిగా మా పార్టీ బ్యానర్ మీద గెలిచిన, మా పార్టీ జెండా మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి వారిని గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసిన, ఇవన్నీ కూడా తట్టుకొని ఎన్నో విషమ పరీక్షలు మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అడుగడుగున అవమానాలు వేధించే ప్రయత్నం చేసిన, ఇవాళ సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళీ ఒకవైపు గురుకుల బాట పట్టిన, మరొక వైపు లగచర్లలో గిరిజన రైతుల పక్షాన నిలబడ్డా, అదేవిధంగా రాష్ట్రంలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా తిరిగి పోరుబాట పట్టింది టీఆర్ఎస్. ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. వరుసగా క్యూ కడతా ఉన్నారు ఇక్కడికి. హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, రకరకాల బాధితులు, ప్రభుత్వ బాధితులు, కాంగ్రెస్ బాధితులంతా కూడా వరుసగట్టి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వారి వేదన, వారి బాధ చెప్పుకుంటా ఉన్నారు. అందుకే నేను అనేది, మా నాయకులకు, మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే
మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా, ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్గా పనిచేస్తున్న తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, సోషల్ మీడియా సైనికులకు, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 4 ఏళ్లు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన, కేసీఆర్ గారి భావన కూడా మీకు తెలియజేస్తూ మరి ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం అంటే రాష్ట్రం ఇవాళ నిజంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పులు కొత్తాయి. రేవంత్ బ్రదర్సు మాలామాలైనరు, రాష్ట్రం మాత్రం అధోగతి పాలైన మాట వాస్తవం, ప్రజలు తిప్పల పాలైన మాట కూడా వాస్తవం. తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ సర్కారు పాలన అంటే గుర్తొచ్చేది ఒకవైపు 1,00,000 కోట్ల అప్పులు, మరొక వైపు వారు చేసిన దారుణ ఘాతకాలు, తప్పులు. సంవత్సరం నిండింది, మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయ్యా నువ్వు అని చెప్పారు అని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు. ఏదో పేరుకి ఆర్భాటము, హడావుడి తప్ప ఈరోజు నిజంగా చెప్పడానికి సమాధానాలు లేవు. అందుకే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలపై ఆయన మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి, బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునేదానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగం అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరవింద సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీరావు గారు పెట్టుకుని ఆయనే నియంత్రిస్తూ, ఆయనే పెత్తనం చేస్తూ, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే బోర్డులో ఉంటూ వాళ్లే మెజారిటీ షేర్లని అనుభవిస్తూ ఈరోజు 41% అమ్మాం కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రకరకాలుగా వాళ్ళ మీద కేసు పెట్టేదానికి ఈరోజు కేవీరావు సంస్థే, ఆ సంస్థ మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అరబిందో వెనక ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని పావులుగా చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచన. దీని వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా సాధారణంగా ఇటువంటి పోకడలు కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వాళ్ళని తీసుకొస్తాం, వీళ్ళని తీసుకొస్తాం, రెడ్ కార్పెట్ పరుస్తాం. రెడ్ కార్పెట్ పరవడం కాదు, ఉన్నటువంటి వాళ్ళు పారిపోతారు. ఎవడన్నా 2 వ్యక్తులు లావాదేవీలు చేయాలి అంటే దానిలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుంది అని అంటే ఇదో కొత్త సాంప్రదాయానికి తెరతీశాడు. బహుశా ఎవరన్నా బహుళ జాతీయ సంస్థలు కానీ, లేదా 2 పెద్ద మల్టీనేషనల్స్ కానీ, లేదా ఎవరన్నా ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కానీ లావాదేవీలు నిర్వహించుకోవాలంటే సాధారణంగా అగ్రిమెంట్ లో క్లాజెస్ ఉంటాయి, ఇండెమ్నిటీ క్లాజెస్ అని. ఇదిగో దీనికి సంబంధించి ఇది ఉంది, ఇది ఉండకూడదు, ఈ విధంగా చేయాలని. ఇక రాబోయేటువంటి రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఎవరి ద్వారా ఫిర్యాదు చేయించి చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసులు నమోదు చేయకూడదు. కాబట్టి మీరు అమ్మకపుదారులు, కొనుగోలుదారులకి ఆ జవాబుదారీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్లి ఫిర్యాదు చేసి మా మీద కేసులు నమోదు చేయకుండా చూడండి అనేటువంటి ఒక క్లాజ్ కూడా, అంటే మీరు ఫిర్యాదు చేసినా మా మీద కేసులు నమోదు చేయడానికి కుదరదనేటువంటి ఒక క్లాజ్ కూడా యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వ్యవహారాల వల్ల. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో చేసుకున్నటువంటి ఒప్పందం దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కాలేదు. ఆయనే చెప్తున్నాడు 494 కోట్ల డబ్బులని. నిన్ను బెదిరించుంటే నువ్వు 494 కోట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? నీకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా అందరం కలిసి అడిగి పోయిన తర్వాత ఏసీపీ గారు నన్ను చూసి నేను పోయే కంటే ఎగ్జాక్ట్లీ 3-4 మినిట్స్ ముందు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇమీడియట్గా
నేను వచ్చింది చూసి సిఐ గారు స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అడ్డం తిరిగి మా ఎమ్మెల్యే గారు వచ్చిర్రు పిటిషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా మీరు పిటిషన్ తీసుకొని పోవాలి అని మా వాళ్ళు వాళ్ళని సిఐ గారిని అడుగుతుంటే అంత లోపలనే నేను రీచ్ అయినా. ఆడికి పోయి సిఐ గారికి చెప్పిన, నేను ఒక ఎమ్మెల్యేని, నేను వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా నన్ను రిసీవ్ చేసుకొని పోవాల్సింది, ఇది నేను చెప్పేది కాదు, ఇది చట్టం అని చెప్పిన. ఈ చట్టం అని ఉన్న తర్వాత ఆయన ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడంటే, నువ్వు పోయి ఇన్వాల్వ్ అయ్యి అంటుండు. ఒక ఎమ్మెల్యే అంటేనే డీజీపీ కంటే పెద్ద ప్రోటోకాల్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేది. సిఏ గారిని నేను గట్టిగా నిలదీసిన తర్వాత దిగి వచ్చి మా రిసీవ్ చేసుకొని ఆడికి పోయిన తర్వాత మా కాపీ రిసీవ్ చేసుకోండు. సరే, అల్టిమేట్గా వాళ్ళు ఎన్ని చిల్లర పనులు చేసినా పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వార్డు మెంబర్ గెలవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ కొడతా ఉన్నారు. ఇవాళ ప్రజలతోని 2.5 లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని నేను వస్తే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అక్కడ ఉన్న సిఐ గారికి కానీ ఏసీపీ గారికి కానీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ప్రవర్తించిన ప్రతిదానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు, దీన్ని మర్చిపోకరు అని చెప్తా ఉన్నాను. సరే, అల్టిమేట్గా సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ కాపీ తీసుకోవడం జరిగింది. అల్టిమేట్లీ కంప్లైంట్ ఏంటంటే, ఇవాళ నేను కంప్లైంట్ కాపీ, ఇది ఏసీపీ గారు పారిపోయారు కాబట్టి ఆ కాపీ ఇంకా నా దగ్గరనే ఉంది. సిఏ గారికి మాత్రం సేమ్ కాపీ సిఏ గారికి అడ్రస్ చేసి ఇచ్చినాం. ఈ కాపీ ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి నా ఫోను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బంజారాహిల్స్ పిఎస్లో ఎందుకు ఇచ్చిన అంటే, ఇవాళ మా ఆఫీసు, నా పర్సనల్ ఆఫీసు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఉంది. మా పార్టీ. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా వారి ప్రసంగం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్, కూటమి నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.